వెల్కమ్ బ్యాక్ టు ఫైరీ ఫ్యాక్ట్స్ విత్ తోటా ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా అంతా బాగా ట్రెండ్ అవుతున్న సినిమా చావా. అవును, మనకు తెలిసిందే. ఎందుకంటే బయట అసలు మామూలు కలెక్షన్స్ లేవు. అయితే ఆ సినిమా కంటెంట్ అండ్ ఆ హిట్ స్టాటస్తో పాటు కాంట్రవర్సీస్ కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బయట అసలు మన అంటే చిన్నప్పటి నుంచి ఒక సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్నే క్వశ్చన్ మార్క్ చేసే విధంగా బయట ట్వీట్స్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి ఒక వీరుడి కథ పుస్తకాల్లో నుంచి తొలగించి మొఘల్ ఎంపైర్ల యొక్క రాజసం గురించి ఎక్కువ మనకి బోధించారని చెప్పి చెప్తూ ఉన్నారు సార్. అసలు ఇది చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న ఒక మాట తప్పు. ఇలాంటి వీరుడి కథను తొలగించి అనేది కాదు. సారీ సార్. తొలగించడం ఏం లేదు, ఉన్నది ఏమైనా తీయలేదు. అదే సార్, వాళ్ళు చెప్పాల పాఠ్యాంశాల్లో మన ఇండియన్ ఏ స్టేట్ సిలబస్ ఎడ్యుకేషన్ సిలబస్ తీసుకున్నా ఎక్కడ ఏదాని గురించి మెన్షన్ చేయలే చరిత్రలో. మొఘలాయుల గురించి ఎక్కువ చెప్పే దాని వెనక ఒక కారణం ఉంది. మొదటి కారణం ఏంటి అంటే మనకి చరిత్రను రికార్డ్ చేయడం అనేది చాలా తక్కువ. బేసిక్గా ఉన్న ఆధారాలు మిస్ అయిపోయో లేక ధ్వంసం చేశారో మనకు తెలియదు. కానీ మనకి చారిత్రక ఆధారాలు అంటే ఏంటంటే మొదట గుళ్ళ దగ్గర కోటల దగ్గర దొరికే శాసనాలు, ఈ దానాలు ఇచ్చారు, ఈ గుడి కట్టించారు, లేక ఈ కోట కట్టించారు, ఈ యుద్ధంలో గెలిచారు, ఇక్కడ చనిపోయారు, ఇక్కడ ఇంకోటి ఏదో చేశారు, ఇలాంటి శాసనాలు తప్పితే మనకి ఇంకోటి దొరకదు. మొదటి విషయం. రెండోది ఏంటి అంటే వాళ్ళ గురించి వచ్చే పురాణాలు, పురాణ గాథల్ని చరిత్రని కలగలిపి వచ్చేసాయి. తర్వాత ఒక 1000 ఏళ్ల పాటు, మొదటి 1000 ఏళ్ల పాటు మనకు లిఖితపూర్వకమైన రిటర్న్ హిస్టరీ తక్కువ. అనుశృతిగా నాకు తెలిసింది మీకు చెబితే, మీరు ఇంకోళ్ళు చెప్తే, వాళ్ళు ఇంకోళ్ళు చెప్తే, అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి క్యారీ అయ్యేం తప్పితే చరిత్ర కావచ్చు, లేక తెలివితేటలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏ విషయాలైనా రికార్డెడ్ కాల. ఓకే, ఇది మన భారతదేశ చరిత్ర మొదటి ద్రోహం. రెండో ద్రోహం ఏంటంటే మొఘలాయులు 7వ శతాబ్దంలో తురుష్కులు భారతదేశం మీద దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత 10వ శతాబ్దం నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి గజనీ మహమ్మద్ దగ్గర నుంచి కుతుబుద్దీన్ ఐబక్ వరకు చాలామంది వచ్చారు. ఆ తర్వాత మొఘలాయ సామ్రాజ్యం, ఆ తర్వాత దక్కన్ సామ్రాజ్యాలు అన్నీ వచ్చాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒక చరిత్రగానే తమతో పాటు తిప్పారు. మీరు అల్లావుద్దీన్ ఖిల్జీని తీసుకున్న, అక్బర్ని తీసుకున్న, ఔరంగజేబుని తీసుకున్న, మహమ్మద్ బిన్ తుగ్లక్ని తీసుకున్న, ఈ గొప్ప గొప్ప మొఘలాయ చక్రవర్తులందరూ వాళ్ళతో పాటు చరిత్రకాన్ని తీసుకెళ్ళి ఒకరి చరిత్రకాలను తీసుకెళ్ళి వాళ్ళు రాసిన రికార్డెడ్ చరిత్రనే వాళ్ళు ప్రచారం చేశారు. అంటే ఇప్పుడు వరంగల్ కోటని ధ్వంసం చేసినప్పుడు అమీర్ ఖుస్రో అనుకుంటా, నేను పేరు పొరపడితే క్షమించండి, ఒక చరిత్రకారుడు రాశాడు. ఢిల్లీ నుంచి బయలుదేరిన సైన్యం వరంగల్ కోటను ఎలా ముట్టడి చేసింది, ఎలా జయించింది, ఎలా వాళ్ళు ఓడిపోయారు, ఎలా చిత్రహింసలు పెట్టింది అమీర్ ఖుస్రో అనేవాడు రాశాడు. అలాగే శ్రీరంగం దేవాలయం మీద అటాక్ జరిగినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అల్లావుద్దీన్ ఖిల్జీ చేసినప్పుడు అవన్నీ కూడా రికార్డెడ్. అలాగే అక్బర్ టైంలో ప్రతిదీ రికార్డెడ్, ఔరంగజేబు చేసింది ప్రతిదీ రికార్డెడ్. చరిత్ర ఎప్పుడు విజేతల పక్షం. ఇప్పుడు వాళ్ళు రాయించుకునే చరిత్రలో వాళ్ళని ఎలివేట్ చేసే అంశాలు ఉంటాయి తప్పితే ఎదుటివాడి గురించి ఉండవు. ఇది ఒక రంగం జరిగిన పొరపాట్లు. అలాగే మన కృష్ణదేవరాయల చరిత్ర కూడా తీసుకొస్తే ఆయనది రాయవాచకం అని ఒకటి ఉంటుంది. ఆయన ఒక డైలీ రొటీన్, ఆ కాలంలో ఉండే ఒక డైలీ రొటీన్, ఆ కాలంలో రాసిన పుస్తకం, లేదా దొరికే కావ్యాలను బట్టి. కానీ ఫ్రెంచ్, పోర్చుగీస్ చరిత్రకారులు రాసింది బట్టి మన కృష్ణదేవరాయల గురించి కొంత అవగాహన వస్తుంది. ఉదాహరణకి మహామంత్రి తిమ్మరసు కళ్ళు కృష్ణదేవరాయలు పీకేసాడు అంటే మనకి చాలా పాపులర్ స్టోరీ. అవును సార్. దాని మీద నవలలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి, జనం కథలుగా చెప్పుకుంటారు. దాన్ని ఒక పోర్చుగీస్ చరిత్రకారుడు రాశాడు, కృష్ణదేవరాయలు తన మంత్రి కళ్ళు పీకించేసాడు, అతను ఇలా బంధించాడు అని చెప్పేసి. ఒక విదేశీ చరిత్రకారుడు రాసిన దాంట్లో నిజాలంతా కృష్ణదేవరాయలు నిజంగా జరిగిందే లేదా మనకు తెలియదు. కానీ వాస్తవానికి ఏంటి అంటే అది నిజంగానే జరిగింది. ఓకే, దాని కౌంటర్ చెక్ ఏంటి అంటే ఇప్పుడు తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు స్వామివారిని సందర్శించాడు. ఆయనతో పాటు చంద్రగఢ ప్రాంతం చెందిన మహామంత్రి తిమ్మరసు కూడా అదే ప్రాంతం సందర్శించాడు. ఆ రోజుల్లో ఆలయానికి ఏంటంటే వాళ్ళు కొంత భూములు దానం కింద ఇచ్చేవాళ్ళు ఆలయ పోషణకి, సంరక్షణకి. దానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆలయంలో ఉండే అర్చకులు రోజు నిత్యవారి కైంకర్యాల ప్రసాదాల్లో ఈ దాతలు ఎవరున్నారో వాళ్ళకి వాటా ఇచ్చేవాళ్ళు. మీరు ఉదాహరణ 10 ఎకరాల పొలం ఇచ్చారు, సో అందువల్ల మీకు ఇంత ప్రసాదం పంపించాలి రోజు, మీ వాటా అది. ఓకే, అలా ఇచ్చారు. ఇవి రికార్డెడ్. అలా తిమ్మరసు ఏం చేశాడంటే మహామంత్రి అదే కృష్ణదేవరాయలు కళ్ళు పీకేసిన తర్వాత తిరుమలలో గుడ్డివాడై ఒక బెచ్చగాడిలాగా తిరుగుతూ తిరుమలకి తను ఇచ్చిన ఏవైతే పొలాలు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో
వాటి తాలూకు వచ్చే ప్రసాదాలని హక్కుని అన్నమాచార్య మనవడికి అమ్మేశాడు. నా కొద్దీ ప్రసాదాలని ఆ హక్కులని అన్నమాచార్య మనవడికి అమ్మేసి దాని మీద వచ్చే డబ్బులతో ఆయన శేష జీవితం గడిపాడు. ఇది తిరుమల శాసనాల ద్వారా దొరికింది. తిరుమల చరిత్రలో ఉన్న విషయం ఇది. మహామంత్రి తమరస తిరుమలలో ఇలా జీవించాడు, ఒక యాచకుడు ఇలా జీవించాడు, తన ప్రసాదాల కైంకర్యాల వాట అన్నమాచార్య మనవడికి అమ్మేశాడు. ఇది రికార్డెడ్. సో పోర్చుగీస్ చరిత్రకారుడు రాసింది ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది వేరే విషయం. మనం మళ్ళీ బ్యాక్ టు మొఘలాయి హిస్టరీ అన్నీ వద్దాం. సో మొఘలాయి చక్రవర్తులు రాసింది ఇప్పుడు మన ఇండియాకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన భారతీయ విద్యా బోధన వేరు. అంటే అవి వేదాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, 64 కళల్లో కొంతమంది నిష్ణాతులను చేయడం కావచ్చు. ఎప్పుడైతే మెకాలే అనే అతను ఒక ఇండియన్స్కి ఒక సెపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల పెట్టాడో, వాళ్ళ చరిత్ర గురించి బోధించాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన రీసెర్చ్ లేదా మొఘలాయి చరిత్రకారులు రాసిన దాని ఆధారాలు తీసుకుని అవి పాఠ్యాంశాలు చేశారు. అవి మార్చల. వాటి గురించి తర్వాత పరిశోధనలు జరగల. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చావా సినిమాలో సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ కుమారుడు ఔరంగజేబుతో వీరోచితంగా పోరాడు, మరణించాడనే విషయం తెలుసు. కానీ కొన్ని చరిత్రలో ఏంటి అంటే అతను తండ్రికి ద్రోహం చేశాడు, మొఘలాయిలతో చేతులు కలిపాడు, తండ్రిని ఎదిరించాడు అనేది అది హైలైట్ చేశారు తప్పితే అతను చేసిన త్యాగం, అతను చేసిన పోరాటం హైలైట్ చేయలేదు. సో ఎందుకు అది జరిగింది అనేది పక్కన పెడితే చరిత్రలో చెప్పాలి. అది మన దేశంలో జరగలేదు. తర్వాత ఏంటి అంటే టు బీ ఫ్రాంక్లీ పాఠ్యాంశాల్లో లేదు, కానీ ఇదే కథ ఒక చరిత్రగా పుస్తకంగా వస్తే దాన్ని చదివే వాళ్ళు ఎవరు, దాన్ని సినిమాగా చూసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు తెలుగు గడ్డ పుట్టిన ప్రతాప రుద్రుడు, రుద్రమదేవి మనవడు, ఆయన మహమ్మద్ బిన్ తొగ్గులో కళావధానికి గెలిచి ఎంతగా మించి వీరోచితంగా పోరాడాడు, ప్రాణాలు అర్పించాడు. వసంత పంచమి రోజున ఆయన చనిపోయిన రోజు ఎవ్వరు ఆయన ఒక్కసారి కూడా స్మరించుకోరు. ఎవ్వరు, చాలామంది వీరులు ఉన్నారు, వాళ్ళ తాలూకు పోరాటాలనే స్ఫూర్తిని ఎవరో తీసుకోవట్లేదు. బేసిక్గా మనకు చరిత్ర అంటే ఇంట్రెస్ట్ లేదు. చరిత్ర అంటే బోర్, హిస్టరీ లెసన్స్ అంటే బోర్. హిస్టారికల్ సినిమా ఎందుకు చూస్తామంటే అందులో స్టార్స్ ఉంటే వాళ్ళ పాపులారిటీ కోసం చూస్తారు. వాళ్ళ చరిత్రను వక్రీకరించినా కూడా మన సినిమా హీరోల మీద ఉన్న ప్రేమ మన చరిత్ర మీద లేదు. ఇప్పుడు అల్లు చంద్రరాజు చరిత్ర మనకు సినిమాగా వచ్చింది, కృష్ణ గారు తీశారు. క్లైమాక్స్ అది కాదు. నిజానికి మే 7 ఆయన ఒక చెట్టు కాల్చి చంపేశారన్నది అఫీషియల్ పోలీస్ రికార్డ్స్. కానీ సినిమా ఎలా చూపిస్తారు? ఆయన ఛాతి మీద ఉన్న కాషాయ వస్త్రం తీసి ఇక్కడ కాదరా ఇక్కడ కాల్చు అంటాడు. అది ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు అన్నారని విన్నాం. బ్రిటిష్ పోలీస్ గుండు చూపించి ఇక్కడ కావాలంటే కాల్చుకోనండి. దాన్ని డ్రామాటైజ్ చేసి అల్లు సీతారామరాజుకి అప్లై చేశారు. ఇది నిజం కాకపోయినప్పటికీ అందులో ఉన్న హీరోయిజానికి, డ్రామటైజేషన్కి జనం అది నిజం అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన వాటిలో చరిత్రని వక్రీకరిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలు ఏదైనా కానివ్వండి, వాళ్ళు చరిత్రను సరిగ్గా, మనకు చరిత్ర అంటే రెస్పెక్ట్ లేదు. అందువల్ల వాళ్ళు ఏం చెప్పినా కూడా అది నిజమని నమ్ముతూ ఉన్నారు. ముందు మన మైండ్ సెట్ మారాలి. ప్రేక్షకుల మైండ్ సెట్ మారితేనే చరిత్ర మీద రెస్పెక్ట్ ఉంటేనే. అంటే ఇప్పుడు మరాఠీలకి విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. ఛత్రపతి శివాజీ కావచ్చు, సంభాజీ మహారాజు కావచ్చు, బేసిక్గా మరాఠీల మీద వాళ్ళకున్న మహారాష్ట్ర ప్రేమ, సంస్కృతి మీద ఉన్న గౌరవం కావచ్చు, అది తెలుగు వాళ్ళకి తగ్గుతూ ఉంది. మన వాళ్ళు ఎవరికీ తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ RRR సినిమా వచ్చింది. నేను రాజమౌళి గారన్నా, రామ్ చరణ్ గారన్నా, ఎన్టీఆర్ గారన్నా నాకు చాలా గౌరవం. నేను వాళ్ళకి పర్సన్ క్రిటిసైజ్ చేయట్లా, ఫ్యాన్స్ నన్ను తప్పుగా తీసుకోవద్దు. కానీ చరిత్రల విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజుకి 22 ఏళ్ల వయసులో కొమరం భీం వయసు 9 ఏళ్ళు. వాళ్ళిద్దరు కలిసి ఎక్కడ ప్రయాణించారు? ఒక 3 ఏళ్ల పాటు ఒక హత్య జరిగిన తర్వాత బలాషాలో దాక్కున్నాడు, అస్సాంలో దాక్కున్నాడని కొమరం భీం చరిత్రలో 3 ఏళ్ల పాటు కనపడలేదు. అల్లూరి సీతారామరాజు 3 ఏళ్ల పాటు మిస్ అయిపోయింది. అతను వేరే నార్త్ ఇండియా అంతా కూడా ఆధ్యాత్మిక విద్యలు, తాంత్రిక విద్యల కోసం అన్న ప్రయత్నాల్లో ఉన్నాడు అనేది చెబుతూ ఉంటారు. సో వాళ్ళిద్దరు కలిసి అవకాశం లేదు. ఊహ, దర్శకుడు ఊహ, రచయితల ఊహ కాదనిలేం. కానీ వాటిని చారిత్రక పాత్రలకు అప్లై చేయకూడదు. అది తప్పు. ఆయన తర్వాత మొదట ప్రెస్ మీట్లో కొమరం భీం అల్లు కలిస్తే ఏంటని చెప్పినప్పటికీ ఫైనల్ కాపీ రిలీజ్ టైంకి మాత్రం వాళ్ళ స్ఫూర్తి అని చెప్పాడు. ఎక్కడ కమిట్ అవ్వలేదు, కానీ అలా అనిపించాడు. లేదంటే సినిమా చూసి ఏమనుకుంటారు, అల్లు సీతారామరాజు అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు, కొమరం భీం ఏ నిజామాబాద్కు వ్యతిరేకంగా పోరాడు, అతను ముస్లిం పెట్టుకు తిరిగాడు, ఇలాంటి తప్పుడు ఆలోచనలకి మన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు రుద్రమదేవి సినిమా ఉంది. మార్కో పోలో ఒకళ్ళెవరికో రుద్రమదేవి కథ సినిమా ప్రారంభం అవుతుంది. మార్కో పోలో ఒక ఇంటర్నేషనల్ ట్రావెలర్ వరంగల్ వచ్చాడు.
ఇప్పుడు మీరు వరంగల్ కోట ఉన్న శిథిలాల దగ్గరికి వెళ్తే అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది, మార్కో పోలో అనే ఇటలీ యాత్రికుడు ఫలానా సంవత్సరంలో ఇక్కడికి వచ్చాడు అని. సో అతను రాసిన ట్రావెలింగ్ బట్టి మనం పెట్టింది, ఆ సినిమాలో పెట్టింది. మరి సైరా నరసింహారెడ్డికి ఏం చేశారు, ఝాన్సీ లక్ష్మీబాయి సైరా నరసింహారెడ్డి గురించి కథ చెప్తుంది, అది పొరపాటు. దీనివల్ల చరిత్ర జరిగిన అన్యాయం ఏమీ లేకపోవచ్చు, కానీ చరిత్ర పట్ల వేరే అభిప్రాయాలు కలగజేస్తూ ఉంటాయి. అదే సార్. ఇప్పుడు రుద్రమదేవి సినిమాల్లో అల్లు అర్జున్ గారి గోన గన్నారెడ్డి పాత్ర విషయానికి తీసుకొద్దాం. నేను ఆ సినిమాకు రైటర్ని, చాలా రీసెర్చ్ చేశాను. ఓకే సార్. ఆ సినిమా డైలాగ్స్ రాశాను. యాక్చువల్గా అచ్చ తెలుగు అనేది తెలంగాణలో పుట్టింది. ఇది ఎవరు అచ్చ తెలుగు అనేది పుట్టింది తెలంగాణలో. ఇది ఎవరు ఒప్పుకుపోయినా చరిత్ర కావ్యాలు చెప్తున్న విషయం. ఆదికవి నన్నయ్య మహాభారతం మొదలుపెట్టిన 11వ శతాబ్దంలో 10వ శతాబ్దంలో, తర్వాత నా తిక్కన సోమయాజి ఎర్రాప్రగడ పూర్తి చేశారు, అదే 13వ శతాబ్దం అయింది. కానీ పాల్కూరి సోమనాథుడని ఇప్పుడు వరంగల్ పాల్కూర్తి ప్రాంతంలోని ఒక మహాకవి, ఆయన మొట్టమొదట ప్రజల భాషలో రగడ అనే ద్విపద కావ్యం రాశాడు, బసవ పురాణం రాశాడు, అలాగే పండితారాజ్య చరిత్ర రాశాడు. ఇవన్నీ జనానికి అందుబాటులో ఉండే కథ. అలాగే పోతన మహాభాగవతం రాసింది తెలంగాణలోనే. ఓకే. అలాగే సుమతి శతకం ఉంది, ఇప్పుడు కాదు కానీ ఒక 40-40 క్రితం ప్రతి తెలుగు పిల్లవాడికి సుమతి శతకంలో ఒక్క శ్లోకమైనా ఒక్క పద్యమైనా వచ్చి ఉండేది. ఆ సుమతి శతకం పుట్టింది కూడా తెలంగాణలోనే. అంటే ఒక అచ్చ తెలుగు అనేది తెలంగాణలోనే పుట్టింది ఉంది. సరే ఎక్కడ పుట్టిందంటే నాతో చాలామంది విభేదాలకు వస్తారు. పోతన భాగవతం, పాల్కుడి సోమనాథ, బసవ పురాణం, సుమతి శతకం, యు నేమ్ ఇట్, ఏవైనా కూడా ఈ గడ్డ మీద ఊపిరి పోసుకున్నవి. ఇప్పుడు మనం ప్రస్తుతం తెలంగాణ యాస అనేది ఈ ఢిల్లీ సుల్తాన్ చక్రవర్తుల ప్రతాపదుడిని ఓడించి వరంగల్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత 14వ శతాబ్దం నుంచి ఆ భాష కలిసింది. ఉర్దూ, పారసీ భాషలు కలిసి ఇప్పుడున్న యాస వచ్చింది. అది గోన గన్నారెడ్డి పాత్రగా పెట్టారు. అదే సార్, తెలంగాణ స్లాంగ్. దాని మీద నేను చాలా విభేదించాను. ఎందుకంటే అచ్చ తెలుగు ఉండింది, అతను అలా మాట్లాడద్దు అని. బట్ ఆడియన్స్ వాళ్ళ దృష్టిలో రుద్రమదేవి అంటే తెలంగాణ సినిమా, గోన గన్నారెడ్డి తెలంగాణ మాట్లాడకపోతే ఎట్లా అని బయట జనం అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు. గోన గన్నారెడ్డి కొడుకు గోన బొద్దారెడ్డి అనేవాడు రంగనాథ రామాయణం రాశాడు. ఓకే. రామానంద్ సాగర్ రామాయణం సీరియల్ తీసినప్పుడు కూడా రంగనాథ రామాయణం రిఫరెన్స్ తీసుకున్నాడు. అలాంటి పండిత వంశం, కేవలం రాజవంశం కాదు, అంత పండిత వంశం గోన గన్నారెడ్డిది. ఓకే. పిల్లిని కూడా తల్లించేయలేమంటే భాష ఎందుకు మాట్లాడతాడు? నీ మొల్లో నా తాయెత్తని ఎందుకు మాట్లాడతాడు? ఇది ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి కానీ హీరో వర్షిప్ కోసం పెంచిన రాసిన డైలాగ్స్. అదే సార్, క్యారెక్టర్ అది కాదు. కానీ ఆడియన్స్ అది పట్టించుకోవాలి, ఎందుకంటే తెలియదు. ఈ తెలంగాణ స్లాంగ్ మిగిలిన క్యారెక్టర్ ఎందుకు మాట్లాడాలని వాళ్ళు అనుకున్నారు. కానీ తర్వాత ఒక విషయం జరిగింది, ఇంతవరకు ఎవరికి తెలియని ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. ఈ సినిమా చూసిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆయన చాలా హర్ట్ అయ్యాడు. మహారాజా గణపతి దేవుడు తెలుగు మాట్లాడతాడు, రుద్రమదేవి తెలుగు మాట్లాడుతుంది, మా రెడ్డి వంశ నాయకుడు గోన గన్నారెడ్డి మాత్రం ఇలాంటి యాస మాట్లాడతాడా, ఎందుకు ఇలా చేశారు అని ఆయన ప్రశ్నించాడు. నిజంగా జరిగింది ఇది. ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? ఆడియన్స్ చేత చీర్చి చప్పట్లు కొట్టించడానికో, హీరోని ఏమంటారు ఎలివేట్ చేయడానికో, లైక్ జనంలో పాపులర్ ఉన్నకి డైలాగ్ ట్రెండ్ ఇలా ఉందని చెప్పలేరు కదా. బట్ చరిత్ర విషయానికి వస్తే ఏం చెప్పింది అంటే, ఆయనతో ఇదివరకు కావ్యాలకు ఒక లక్షణం ఉండేది, ఈ మాట అన్నా కూడా తప్పే అవుతుంది. సంస్కృత కావ్యాల్లో కొన్ని పాత్రలు సంస్కృతం మాట్లాడతాయి, మరికొన్ని పాత్రలు పాళీ భాష మాట్లాడతాయి. ఉదాహరణ భవభూతి రాసిన దాంట్లో రాముడు సంస్కృతం మాట్లాడతాడు, సీతాదేవి సంస్కృతం మాట్లాడదు, ఆర్యపుత్ర అని పిలవదు, అయ్యవుత్తో అని పిలుస్తుంది పాళీ భాష. హనుమంతుడు కూడా సంస్కృతం మాట్లాడడానికి లేదు, పాళీ భాషే మాట్లాడించారు. నాటక లక్షణం అది. ఇప్పుడు ఆ నాటక లక్షణం గురించి అతను మాట్లాడని చెప్తే నన్ను కొడతారు. చెప్పింది ఏంటి అంటే, గోన గన్నారెడ్డి జనం మధ్య నుంచి వచ్చినవాడు, ఒక బందిపోటు దొంగ తిరుగుతున్నాడు కాబట్టి జనం తాలూకు పల్లెటూరులో ఎలాంటి భాష ఉంటుందో అలాంటి భాష అతను మాట్లాడాడని చెప్పి ఆయన ఆ నాయకుడికి మేము చెప్పాం. ఆయన ఎంతవరకు నమ్మారో సాటిస్ఫైరో తెలియదు, కానీ కామన్ ఆడియన్స్కి ఈ విషయాలు తెలియవు. వాళ్ళు తెర మీద ఏం చూస్తే అది చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు తప్పితే ఇది తప్ప ఒప్ప అనేది తెలియదు. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమా వచ్చింది మణిరత్నం గారిది, ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళకి నచ్చలా. నేను ఆ నవల చదివా, అలాగే సినిమా చూసా. నవల ఎలా ఉందో అలాగే మణిరత్నం గారు తీశారు. అది తమిళ రాజుల చరిత్ర. మనకు పేర్లు అర్థం కాలేదు అని మాట్లాడారు, మనకు అనవసరం. మనకు అర్థమయ్యేలా కోసం ఆయన తెలుగుని
ఇంకోటి గోపాలుడనో రాముడనో రఘురాముడనో పెట్టలేరు. వాళ్ళ పేర్లు అవి. చరిత్రలో అని చెప్తారు. ఇప్పుడు కృష్ణదేవరాయ సినిమా తీసి ఇంటర్నేషనల్ రిలీజ్ అయింది. ఇప్పుడు కొరియన్ లాంగ్వేజ్ డబ్ చేసిన కిమ్ చినో చుకో అని పెట్టలేం కదా మనకి పేరు. కృష్ణదేవరాయలు అనే పెట్టాలి మనం. అదే సార్. సో మనం వాటిని రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే తమిళంలోనే ఇదివరకు వినది ఏంటి అంటే ఒక మ్యాగజైన్ సర్కిల్, ఇప్పుడు మ్యాగజైన్స్ లేవు కానీ ఒక మ్యాగజైన్ సర్క్యులేషన్ డ్రాప్ అయిందంటే ఇమ్మీడియట్గా దాన్ని పికప్ చేయడానికి హిస్టారికల్ నావల్స్ సీరియలైజ్ చేసేవాళ్ళు. అది తమిళ్లకు ఉన్న కల్చర్ మీద ఉన్న రెస్పెక్ట్. అదే సార్. అలాగే ఇప్పుడు మరాఠీలకు ఉన్న రెస్పెక్ట్ అది తెలుగు వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళ సంస్కృతి మీద చరిత్ర మీద రెస్పెక్ట్ ఉండాలి. సంస్కృతి అంటే కేవలం సినిమాలే కాదు, పాపులర్ ఫిక్షనే కాదు, మన భాష, ఇక్కడ పుట్టి పెరిగిన మహానాయకులు, వాళ్ళు ఎదుర్కొన్న పోరాటాలు, వాళ్ళు పొందిన అవమానాలు, త్యాగాలు, ఇవన్నీ కూడా భావితరాలు తెలియాలి. వాడిని చరిత్రగా తీసుకోవాలి. అలాగని మరీ కూడా సూక్ష్మ రంధ్రాన్వేషణ కూడా చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ నేను విన్నది, ఇది నిజాలు నాకు తెలియదు. అన్నమే సినిమా చాలా మంచి సినిమా. ఆ ఏడాది ఆ సినిమాకి చాలా అవార్డులు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆ తర్వాత నేను అప్పుడు మీడియాలో ఉండేవాడిని కాబట్టి ఎవరో మీడియా ఫ్రెండ్స్ చెప్పారు, నిజమో కాదో నాకు తెలియదు. ఈ సినిమా చూసిన జ్యూరీ కమిటీ మెంబర్ ఒక ప్రముఖ రచయితట, వేరే భాషకు చెందిన అతను. ఓకే. అన్నమయ్య సినిమాలో ఆ భక్తిని చూడలా, భక్తుడికి దేవుడి మధ్య ఉన్న బాండింగ్ చూడలా, అతని తపన చూడలా. అతను వెతికింది ఏంటి అంటే అన్నమయ్య కాలంలో పొద్దుతిరుగుడు పూలు లేవు, ఆ తర్వాత పంట పండించారంట. పొద్దుతిరుగుడు పూల బ్యాక్డ్రాప్ లో సాంగ్ ఎందుకు పెట్టారు? అబ్బో ఈ సినిమా అసలు ఇస్తారు అనిపించలేదు. ఇది ఫస్ట్ రిజెక్షన్ అట. రెండోది, సినిమా లొకేషన్స్ వాళ్ళ కన్వీనియంట్ మేరకు కేరళలో ఎక్కువ శాతం షూట్ చేశారు. ఆ కేరళ హౌసెస్ అవన్నీ ఉంటాయి సినిమా ఫస్ట్ హాఫ్ లో మీరు చూస్తే. కేరళ అతనేమో కడప ప్రాంతం లేక తిరుపతి ప్రాంతం అని చెబుతూ కేరళలో ఎందుకు తీశారు? కేరళ కల్చర్ తెలుగు కల్చర్ ఎందుకు అయ్యింది? రిజెక్టెడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూర్చునే కుర్చీలు, మంచాలు, ఉయ్యాలు, బలాలు ఉంటాయి కదా, అదంతా విక్టోరియన్ టైం ఫర్నిచర్ అట. వాళ్ళు అన్నమయ్య కాలం విక్టోరియన్ ఫర్నిచర్ లేదు కదా, విక్టోరియన్ ఫర్నిచర్ని ఎలా పెడతారు? ఇలా కారణాల మీద రిజెక్ట్ చేశారు. అంటే సినిమా ఎమోషన్స్ కాకుండా తప్పు ఉండొచ్చు. తప్పు ఏంటి? అన్నమయ్య చరిత్రను వక్రీకరించిన, అన్నమయ్య గురించి తప్పుగా చెప్పినా, లేక సాళువ నరసింహరాయల పాత్రను నీచంగా చిత్రీకరణ తప్పు. అందులో కుర్చీలో మంచాలు ఎప్పుడవో, అప్పట్లో వెనక కొబ్బరి చెట్టు లేదు, ఈత చెట్టు ఉండాలి, ఇలాంటివన్నీ తప్పు. ఈ సోషల్ అనేది అవసరం లేదు. అర్థమైంది సార్. ఇప్పుడు చావా సినిమాలో అతను డాన్స్ చేయకూడదు అనేది నాకు అది అబ్జెక్షన్ గా అనిపించలేదు. చిన్న సినిమాటిక్ లిబర్టీ. అతను తప్పుగా ఒక ఐటమ్ గలతో డాన్స్ చేస్తాను తప్పు. ఒక సెలబ్రేషన్ లో అతను డాన్స్ చేస్తే తప్పు కాదేమో నా పర్సనల్ ఒపీనియన్. అది చరిత్రని వక్రీకరించడం కాదు, అది సినిమాకి డ్రమటైజేషన్ ఉండాలి కదా. అదే సార్, అదే సార్. ఇప్పుడు ఆ మాటకు వస్తే వీళ్ళందరూ సినిమాల గురించి మాట్లాడతారు కానీ పుస్తకాల గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఆర్యావర్త వైరి అనే ఒక నవల ఉంది, రామాయణం సిరీస్లో రావణాసురుడు గురించి రాసింది. అందులో ఎంత రావణాసురుడు ఓకే సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు, రావణుడితో యుద్ధం చేశాడు, చనిపోయాడు, ఓకే, దాని గురించి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రావణుడు ఉత్తముడు అని కూడా నేను అన్నాను. అతను చేసిన తప్పును తగిన శిక్ష అనుభవించాడు, దాని గురించి ఓకే. కానీ ఆ పాత్రను నీచంగా చూపించడం అనేది తప్పు. అతన్ని ఒక స్మగ్లర్ కింద ఆ నవల్లో రాశారు. అలాగే నేను ఆ మాటలు నా నోటితో చెప్పలేను, బట్ విషయం మాత్రం ప్రస్తావిస్తాను. కుంభకర్ణుడు ఒక వేశ్యవాటికి వెళ్తాడు ఒక మైనర్ బాలికతో. రావణాసురుడు మైనర్ బాలికను కొనడానికి వెళ్తాడు. నవల్లో సీన్ ఇది. ఆ అమ్మాయి ఫాదర్, మైనర్ బాలిక ఫాదర్ ఏం మాట్లాడతాడంటే, నా కూతురితో నువ్వు ఇలా సెక్స్ చేస్తే ఒక రేటు, అలా సెక్స్ చేస్తే ఒక రేటు, ఇలా చేస్తే ఒక రేటు అని మాట్లాడతా. చాలా నీచమైన సన్నివేశం. ఒక అమ్మాయి వేసేవాటిలో అమ్మాయిని విడిపించడానికి వెళ్ళాడు, ఇలా రాయొచ్చు. ప్రజెంట్ ట్రెండ్లో అలాగా చాలా దారుణమైన మాటలు తనలేను, చెప్పడం ఇష్యూ కాదు, కానీ నాకు అది గుర్తు చేసుకోవడం కించపరచడం అయినట్టు అవుతా నేను మాట్లాడను. ఆ పుస్తకం చదివిన వాడు ఎవడూ లేడు, ఉన్నారు కానీ చదివి ఓకే రావణాసుర స్మగ్లర్ ఏమో ఇలా తిరుగుతున్నాడేమో ఇలా అనుకున్నాడు ఊహించుకుంటున్నారు తప్పితే ఇది ఒక ఇతిహాసాన్ని కించపరుస్తున్నారు, ఒక రైటర్ క్రియేటివ్ ఫ్రీడమ్ మీద తప్పుదో పట్టిస్తున్నాడని ఎవడూ క్రిటిసైజ్ చేయలేదు. ఎందుకంటే మన వాళ్ళ పుస్తకాలు చదవరు. సినిమాలో ఆడు పంచి సరిగా కట్టుకోలే, చీర సరిగా కట్టుకోలేదు, లేదా తలపాగా అలా పెట్టుకోలే, కిరీటం అలా పెట్టుకోలేదు, ఇది చరిత్ర ఏంటి, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా వర్గం దెబ్బతింది, నా ప్రాంతం దెబ్బని మాట్లాడుతున్నారు తప్పితే ఇలాంటి ఇతిహాసాలని వక్రీకరించి తీస్తున్న నవళ్ళు ఎవడో చదవలేదు, చదివిన వాళ్ళ మీద ఎవరూ మాట్లాడడం లేదు. వాటి గురించి కూడా మాట్లాడాలి, ఎందుకంటే కొన్నిటిని మనం టచ్ చేయకూడదు. ఒక చరిత్ర కావచ్చు, మన కల్చర్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇతిహాసాలు టచ్ చేయొద్దన్న కాదు నా ఉద్దేశం, దాన్ని వక్రీకరించేలా చేయొద్దు. అదే సార్. ఆ విషయంలో అది ఒక స్టేట్ గవర్నమెంట్స్
ఆర్గనైజేషన్ చేయాల్సింది కాదు. మనకు ఉండాలి ప్రేమ, మనం పుట్టిన నేల మీద మనకు ప్రేమ ఉండాలి, మన చరిత్ర మీద మనకు రెస్పెక్ట్ ఉండాలి. ఉన్న రోజు ఎవరైనా తప్పు జరిగితే మనకు తెలిస్తే అది తప్పు అని తెలుస్తుంది, తెలియలేకపోతే ఏంటి అదే ఒప్పు అనుకుంటాం. అదే సార్. సో ఆ అవేర్నెస్ మనలో పెరగాలి, ఆ హిస్టారికల్ అవేర్నెస్ మనలో పెరగాలి, ఆ కల్చరల్ అవేర్నెస్ మనలో పెరగాలి. అది వచ్చేలాగా పాఠ్యాంశాలు మారాలి. పాఠ్యాంశాలు ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్లో 10 పాఠాలు ఉంటాయి. 10 పాఠాల్లో మొత్తం ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్ర చెప్పలేరు కదా. అదే సార్. కొన్ని సెలెక్ట్ చేసి చెప్తారు. వాటిని మించి ప్రపంచంలో బయట ఎతకాలి, బయట లిటరేచర్ చదవాలి, దానికి సంబంధించిన సినిమాలు చూడాలి. ఇప్పుడు హిస్టారికల్ సినిమాలు చాలా ఆడుతుంది, అంతమంది ఎన్ని హిస్టారికల్ సినిమాలు డిజాస్టర్స్ లేవు. అదే సార్. ఇప్పుడు అక్షయ్ కుమార్ సినిమా చేసాడు పృథ్వీరాజ్, డిజాస్టర్ కాలేదా? అదే సార్. సో అలాగే చాలా సినిమాలు ఉంటాయి. సో ఆడియన్స్ కనుక, ఆడియన్స్ నేను మాట్లాడిన ఆడియన్స్ కాదు, మన ప్రజలకి మన సంస్కృతి మీద రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళు గౌరవం ఇవ్వాలి, తెలుసుకోవాలి. పైగా ఇలాంటి హిస్టారికల్ అటెంప్ట్స్ చేసినప్పుడు తగిన హిస్టారికల్ ఐడెంటిస్టిక్ పర్సన్స్ దగ్గర నుంచి వాళ్ళతో మాట్లాడి ఇలా జరిగిందా లేదా, ఇప్పుడు ఎలా జరిగింది ఏం చెబుతాం మనం, కల్పనే. వాళ్ళ గురించి వాళ్ళకి సంబంధించిన శాసనాలు లేక వంశ చరిత్రలో ఆ కాలంలో వచ్చిన కావ్యాలను బట్టి వాళ్ళ గురించి కొంత దొరుకుతుంది, స్కెల్టన్ లైన్ దొరుకుతుంది. మిగిలిందా ఫిల్ ద బ్లాంక్స్ ఆ క్రియేటివ్ రైటర్స్ డైరెక్టర్స్ చేసేదే. ఓకే సార్. వాళ్ళని వక్రీకరించేలా చేయకూడదు. అది నాకు ఒక చిన్న డౌట్ సార్ దీనిలో. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ అటు 2 డౌట్స్ ఉన్నాయి నాకు. మనం గోన గన్నారెడ్డి క్యారెక్టర్కి వద్దాము. అంటే నేను ఆ సినిమా చూసినప్పుడు మేము ఒక నాటకం వేస్తున్నాం సార్, అదే స్టోరీ లైన్ మీద. రైటర్ ఒక మాట్లాడు సార్ నా పక్కన, అసలు గోన గన్నారెడ్డిని ఎందుకు ఇంత గ్లోరిఫై చేస్తున్నాడు, ఆ క్యారెక్టర్ వల్లే రాణి రుద్రం చాలా నష్టపోయింది, రాజ్యం కూడా చాలా తలకిందులు అయిపోయింది, అది అతనికి తెలియని తప్పు. ఇప్పుడు సేమ్ ఇలాంటి ఒక సంఘటన సార్, రాముడి స్టోరీకి రావణాసుడికి స్టోరీ వాడు వేరే బుక్ చదివాడు, యువతల ఏ పర్సన్ వేరే బుక్ చదివాడు. అంటే ఇక్కడ మీకు చాలామంది చరిత్రలో తెలియని విషయం చెప్తున్నాను. గోన గన్నారెడ్డి అనే ఆవిడ రాణి రుద్రమదేవి ఒక మహిళా నాయకురాలు కాబట్టి ఆవిడ ప్రసాద ఇచ్చే నాయకుడు గోన గన్నారెడ్డి ఇలాంటి సేనాధిపతుల మీద ఆధారపడి పరిపాలన చేసింది. ఇది చారిత్రక వాస్తవం. ప్రతాపరుద్రుడు మనవడు ప్రతాపరుద్రుడి కాలంలో వరంగల్ కోటను మూసేస్తే సిటీ కమిషన్ అంటాం, కొత్త వాళ్ళు అంటాడు, గన్నయ్య నాయకుడు అని ఒక అతను ఉండేవాడు. అతని పేరు గన్నయ్య, అతను గన్నారెడ్డి. అతని కోట తలుపులు తెరిచి ఈ ఢిల్లీ సుల్తాన్ సైన్యం రావడానికి కోట తలుపులు తెరిచిన ద్రోహి అతను. ఓకే. గన్నయ్య అనే అతను కాకతీయ రాజవంశానికి ద్రోహం చేసిన వ్యక్తి, గన్నారెడ్డి కాదు. చాలా మందికి తెలియక ఆ గన్నయ్య ఈ గన్నారెడ్డి అని మాట్లాడుతుంటారు. మీ ఫ్రెండ్ అన్నది తప్పు, అతను తెలియకుండా మాట్లాడాడు. ఓకే సార్. సార్ అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను సార్, నాకు నిజంగా హిస్టరీ తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కానీ కొన్ని పుస్తకాలు చూస్తే వర్షన్ ఒకలా ఉంటుంది, వేరే రచయిత వర్షన్ ఇంకొకలా ఉంటుంది. అంటే స్టోరీలు 2 కంప్లీట్గా ఒక్కోసారి అయితే డిఫరెంట్ అయిపోతాయి. సో ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి ఒకవేళ ఎంచుకోవాలంటే ఎలాంటి పుస్తకం ఎంచుకోవాలి, ఎలాంటి వాటిల్లో ఎక్కువ వాస్తవాలు రాబట్టగలం? ఇప్పుడు రామాయణం ఉంది, వాల్మీకి రామాయణం మనకి అది ఐడెంటిసిటీ. మిగిలిన విశ్వనాథ్ గారు రాశారు, లేక ఇంకోళ్ళు రాశారు, రేపు మీరు రాయొచ్చు, నేను రాయొచ్చు, మన ఊహాకల్పన ఉంది. అశోకవనం ఎలా ఉందని వాల్మీకి రాసింది ఒకటి, మీ ఊహ ఒకలా ఉండదు, నా ఊహ ఒకలా ఉండొచ్చు. ఆది పురుషులో కూడా వేరేలా చూపించారు అశోకవనాన్ని, లంకని. ఆడియన్స్కి నచ్చలా. అదే సార్. కొన్ని ఇతిహాసాల మీద మనకి బండ గుర్తులు ఉంటాయి, వాటిని మార్చడం ఎవరికి నచ్చదు. ఇప్పుడు మహాభారత్ సీరియల్ ఆ మధ్య వచ్చింది హిందీలో. దాంట్లో ఏంటంటే కర్ణుడు యుద్ధరంగంలో గాయపడి ఉంటే నకుల సహదేవులు వాళ్ళు బ్రదర్స్ అవుతారు కదా, వాళ్ళు అశ్విని దేవతలకి మాదిరికి పుట్టిన వాళ్ళు నకుల సహదేవులు. వాళ్ళు వచ్చి కర్ణుడికి ఏదో చికిత్స చేసినట్టు తీశారు, ఆడియన్స్ తిడుతూ రాశారు. ఓకే, మీరు ఇలా ఎందుకు క్రియేట్ చేశారని. వాళ్ళ బ్రదర్ బాండింగ్ కోసం వచ్చాడని వాళ్ళేదో డ్రమ్ టచ్ చేయాలని చూశారు. ఆడియన్స్కి నచ్చవు కొన్ని విషయాలు, ఇతిహాసాల మీద కొన్ని నచ్చవు. ఆ లిమిటేషన్ తెలుసుకుని రాయాలి. ఇప్పుడు కల్పన ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాయొచ్చు. ఇప్పుడు ఆ పాత్ర ఈ సన్నివేశంలో ఎందుకు ఇలా బిహేవ్ చేసింది అనే దానికి వేరే కైండ్ ఆఫ్ సైకాలజీయో లేక వేరే ఇన్నర్ థాట్తోనో రాయొచ్చు, అది తప్పు లేదు. మూలాన్ని దెబ్బతీసేలా రాయకూడదు. ఇది పురాణాలు ఇతిహాసాలకు సంబంధించి నేను నమ్మే విషయం. ఇప్పుడు చరిత్ర విషయానికి వస్తే మనం ఒకళ్ళని తీసుకున్నప్పుడు సాధారణంగా వాళ్ళని హీరోగా ఎలివేట్ చేయడం ప్రయత్నిస్తాం. అవతల క్యారెక్టర్ పోరాటం అనేది నెగిటివ్గానే చూపిస్తాం. ఇది సినిమాటిక్ కానివ్వండి, డ్రామా అనివ్వండి, నవల కానివ్వండి, లక్షణం. ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గా చెప్పే ప్రయత్నాలు జరగవు. ఓకే, సో దాన్ని కరెక్ట్గా చెప్పాలి. ఇక్కడ చెప్పేటప్పుడు ఏంటి అంటే మీకు తగిన చారిత్రక ఆధారాలు ఉంటే చెప్పడంలో తప్పులేదు, లేకపోతే ఎవరైనా హర్ట్ అవుతారు, ఏ వర్గం అయినా బాధపడవచ్చు. ఇది తీసుకోవాల్సింది. ఇప్పుడు మనం 100 పుస్తకాలు ఉంటాయి,
ఆ 100 పుస్తకాల్లోంచి ఏంటంటే ఒక రచయిత ఊహ అది, ఒక రచయిత పాయింట్ ఆఫ్ వ్యూ అది. రచయిత కవయ నిరంకుశ అనే మాటలు. కవి నిరంకుశుడు, అది ఏమనుకుంటే అది రాశాడు, తప్పు లేదు. అలాగని వక్రీకరించేలాగా తప్పుదో పట్టించేలా ఉండకూడదు. ఓకే, అది మనం ఏది తీసుకుంటాం అనేది మన టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు రామాయణం మెచ్చిన వాళ్ళు ఉంటారు, రామాయణ విశ్వక్షాన్ని మెచ్చిన వాళ్ళు ఉంటారు. అది ఓకే సార్. ఇప్పుడు ఉదాహరణకి రాముడు క్షత్రియ వంశం సంజాతుడు. ఆయన వేటకెళ్ళినప్పుడు జింకను తీసుకొచ్చి తిన్నాడా లేదా అనే చర్చ అనవసరం. ఆయన ఏం ఫుడ్ తిన్నాడో మనకు అనవసరం. శబరి పెట్టిన రేగిపళ్ళు తిన్నాడు, మరి వేటాడు తీసుకొచ్చాడు లేదా మనకు తెలియదు. ఓకేనండి, మనకు కావాల్సింది ఏంటి? రామాయణం అంటే రాముడు నడిచిన బాట, రాముడు ఏర్పరిచిన ధర్మం. ఎగ్జాక్ట్లీ సార్. అది మనం తెలుసుకోవాలి తప్పితే ఆయన రాత్రిపూట మంచినీళ్ళు కూజాలో తాగాడా, మట్టి కొండలో తాగాడా, పొద్దున్న కందమూలాలు తిన్నాడా, రాత్రి ఇంకో మాంసం తిన్నాడా, లేక ఇంకో ఆకులు తిన్నాడా, ఇవన్నీ మనకు అనవసరం. సార్ ఇంకొకటి లాస్ట్ ఇది ఈ సెక్షన్లో, మొన్న మన కల్కి కూడా రిలీజ్ అయింది. అవును. దానిలో కర్ణుడిని దానిలో మొత్తం హీరోగా చూపించారు. అంటే అర్జునుడి కన్నా చెప్పేసాడు డైరెక్టర్ ఓపెన్గా కర్ణుడే గొప్ప అని శ్రీకృష్ణుడి మాటలతో. తర్వాత సోషల్ మీడియాలో అది పెద్ద రచ్చ జరిగింది, అర్జున వర్సెస్ కర్ణ ఫ్యాన్స్ అని చెప్పేసి చాలా జరిగింది. సార్ మీకు తెలిసినంత వరకు ఆ జస్టిఫికేషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనకి సినిమాలకు వచ్చి కర్ణుడు ఒక హీరోని చేశారు. దానవీర సూరకర్ణ కావచ్చు, అంతకుముందు శివాజీ గణేశన్ చేసిన కర్ణ కావచ్చు. అలాగే హిందీలో చాలా పాపులర్ డ్రామాస్ ఉన్నాయి కర్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కర్ణుడి మీద నెగిటివ్గా లేదు. అంటే భారతం ప్రకారం దుష్ట చతుష్టయంలో అతను ఒకడు. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణుడు, నలుగురు దుష్ట చతుష్టయం, అందులో సందేహం లేదు. కానీ కర్ణుడి పాత్రను వేలగా చిత్రీకరించారు, దానికి ఆడియన్స్కి అలవాటు పడ్డారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను అలా చేసి ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు కర్ణుని హైలైట్ చేస్తే అర్జునుడు తక్కువ చేస్తే తప్పు. నేను అర్జునుడు తక్కువ చేశాను నేను అనుకోను. ఇప్పుడు కృష్ణరాజు గారు కర్ణుడి పాత్ర చేశారు కురుక్షేత్రం సినిమాలో. అందులో ప్రభాస్ కూడా కృష్ణరాజు గారు లాగా కర్ణుడి గెటప్ వేస్తే బాగుంటుందేమో అని డైరెక్ట్ ఆలోచించుండొచ్చు. సో అందువల్ల అతను అలా పెట్టుండొచ్చు. అది ఓకే. పైగా ఏంటి అంటే, అశ్వత్థామ అనే వ్యక్తి సప్త చిరంజీవుల్లో ఒకడు. అతని మిత్రుడు కర్ణుడు, అర్జునుడు కాదు. అర్జునుడు అతని శత్రువు. సో అశ్వత్థామ అనే ఆ వ్యక్తి బతికున్నాడు అనేదే ఒక అద్భుత కల్పన, సినిమాటిక్ అడ్వాంటేజ్, లిబర్టీ. అది ఇప్పుడు అశ్వత్థామ పాత్ర వచ్చి ఇలా చేస్తుంది అనుకున్నప్పుడు లేని అభ్యంతరం, కర్ణుడిగాని చూపించారనేది అర్ధరహితం. ఓకే. అది కర్ణుడి కన్నా అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పవాడు, అర్జునుడు పనికమాలను చూపిస్తే తప్పు. అది ఇతిహాసాన్ని వక్రీకరించలేదు, దానికి నేను ఒప్పుకోను. ఓకే. బట్ అశ్వత్థామ పాత్రను ఎలా లిబర్టీగా తీసుకున్నారో అలా కర్ణుడి పాత్రను కూడా డిజైన్ చేశారు. ఓకే. ఓకే. అది హద్దులు దాటితే తప్పు, లేకపోతే అంతవరకు నాకైతే ఏమైతే అనుకుంటుంది. ఓకే సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.